సిరిసిల్ల జిల్లా గన్నెవారిపల్లెలో వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను బండి సంజయ్ పరామర్శించారు. రైతులకు పంట మొదలు నుండి డబ్బులు చేతికి అందే వరకు అన్ని ఇబ్బందులే అని ఎదుర్కొంటున్నారని, ఫసల్ బీమా అమలు చేయమన్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ హయాంలో రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్న ఆయన ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతులకు ఏమీ చేయట్లేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ ఇవ్వకుంటే రైతులు భారీగా నష్టపోయేవారని బండి తెలిపారు. గత ప్రభుత్వం మోడీకి సహకరించలేదని, ఈ ప్రభుత్వం అయినా సహకరిస్తే కేంద్రం రైతులను ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. వడగండ్ల బాధితులకు ఎకరాకు 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బండి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రైతును ఆదుకోవాలని ఆలోచన ప్రభుత్వాలకు పాలకులు లేకపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం, రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారైనా పంట వేసుకుందాం, పోయినసారి నష్టం పూడ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ రైతులు పంట వేసుకుంటారు. పంట వేసుకోవడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి, పంట వేసుకున్నాక నీళ్లు రావు, నీళ్ల కోసం పోతే ఇప్పుడే సోదరు నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు, నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు, నీళ్ళు వచ్చాక కరెంట్ రాదు, కరెంట్ లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉండదు. గతంలో నష్టపోయినటువంటి